ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి నేను జీఎన్ఎం సెకండ్ ఇయర్ ఎలా రాశాను, అప్పటి స్వీట్ మెమరీస్, అలాగే నేను పడే స్ట్రగుల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన లైఫ్లో కొంతమంది ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. అసలు వాళ్ళని గుర్తున్నా ఉండకపోయినా మనల్ని కొంతమంది డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే నీ వల్ల అవుతుందా, నీ వల్ల ఏం కాదులే, నువ్వా అనేసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళనే మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది మనుషులు ఉంటారు, అసలు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే వాళ్ళకే చక్కగా ఉండదు, కానీ ఎదుటి వాళ్ళని ఏలెత్తి చూపడంలో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు. మీలో ఎంతమందికి పెళ్లి తర్వాత కూడా చదివిపిస్తామని మీ ఇంట్లో వాళ్ళు అన్నారు? నాకైతే మా ఆయన సపోర్ట్ చాలా ఉంది. కాకపోతే చదివించడం మాత్రం మా నాన్ననే చదివించిండు. అంటే ఫీజు కట్టడం కానీ అలాంటివన్నీ. ఇక పెళ్లి తర్వాత చదువుకోవడం అంటే మామూలు విషయం కాదు, దట్టు పిల్లలు ఉన్న వాళ్ళైతే. ఇక నేనైతే కాలేజ్కి వెళ్ళాల్సి వచ్చింది కొన్ని రోజులు, అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అట్లా తీసుకోవడానికి. ఇక నేను పిల్లలతో పాటు కొన్ని రోజులు వెళ్ళాను. అది వర్షాకాలం ఉండే లాస్ట్ టైము. ఇక దానికోసం అనేసి కొన్ని రోజులు పిల్లలతో వెళ్ళాను, ఇంకా కొన్ని రోజులు అయితే నేను ఇండివిజువల్గా అయితే వెళ్ళాను. నిజంగా ఆ టైంని నాకు ఎలా అనిపించిందంటే అసలు ఎట్లా ఫేస్ చేశానో కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అసలు నా లైఫ్లోనే నేను మర్చిపోలేను. అట్లాంటి సిచ్యువేషన్స్ నాకు ఎదురయ్యాయి. అప్పుడైతే చాలా వర్షము, బస్ స్టాండ్లలో జనాలు, అసలు హాస్టల్కి తీసుకెళ్తే మేడం ఏమో అల్లరి పెడుతున్నారని బయటికి తోలేయడం, అసలు పిల్లలకి ఆకలిగా ఉండడం. అసలు నిజంగా మేమైతే అసలు ఆ రోజులు మర్చిపోలేము. అసలు ఎంత కష్టపడ్డామో మేమైతే. ఇక మా కష్టం చూడలేక అమ్మ వాళ్ళు కూడా ఇంట్లోనే కూర్చున్నాము, మేము ఖాళీగానే ఉన్నాము అనేసి మాతో పాటే వచ్చారు కొన్ని రోజులు. ఇక మాకే విసుగొచ్చేసి అమ్మ వాళ్ళతో పాటు పిల్లల్ని తీసుకొని మళ్ళీ కాలేజ్కి వచ్చి కాస్త చదువుకున్నాము. ఏదైనా సరే కష్టపడితేనే కదా ఫలితం దక్కుతుంది. హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే టు యన్. హ్యాపీ బర్త్డే టు కన్నయ్య. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే చేతి చేతి నోట్ల ఖరీదు. ఓకే, ఇంకొక అర్ధగంట ఆగు, వచ్చేస్తా. సరేనా? అర్ధగంట ఆడుకో, ఓకేనా? ఆడుకో ప్లీజ్, ఆడుకోయే. మళ్ళీ వచ్చా నేను, ఓకేనా? డన్. వచ్చా. అన్నది డన్. నా లైఫ్లో అయితే చాలా ఎదురు దెబ్బలు తగిలాయి. నేను ఎంత ఎదుగుతున్నప్పుడైనా చాలామంది కిందికి లాగడానికి చూశారు. ఎంతోమంది కావాలని అవమానించడం, సూటిపోటి మాటలు అనడం, నీ వల్ల కాదులే అని అనడం. ఏంటో నా జీవితం. ఎవరైనా ఏదైనా అంటే ఏడ్చుకుంటూ రావడం కానీ ఎదిరించి మాట్లాడడానికే రాదు. ఈ రోజులలో డబ్బు లేకపోయినా బతకొచ్చు, కానీ గట్టి నోరు లేకుండా అస్సలు బతకలేం. మ్యారేజ్ అయిన తర్వాత అందరికీ దూరంగా ఉండడం వల్లనో ఏంటో ఇప్పుడే చాలా హ్యాపీగా ఉన్నా. లైఫ్ అంటే ఒకే విధంగా ఉండదు కదా, అప్ అండ్ డౌన్స్ అయితే కామన్. ఇక నేనైతే అడ్జస్ట్ అవుతూ బతుకుతున్నా. ఎగ్జామ్ అన్న మాటే కానీ మేమైతే పాస్ట్లోకి వెళ్ళాం, అంటే మళ్ళీ కాలేజ్ డేస్ అయితే గడుపుతున్నాము. చాలా మంది నర్సింగ్ ఫీల్డ్ అంటే చాలా చిన్న చూపు చూస్తారు, కానీ అంతకు మించి ఒక రెస్పెక్టెడ్ జాబ్ ఉండదని నా ఫీలింగ్. ఎందుకంటే ఒక్కొక్క టైంలో డాక్టర్ లేనప్పుడు కూడా మన ఫ్యామిలీ దూరంగా ఉన్న ఆ పేషెంట్ని టేక్ కేర్ చేసేది, బాగా చూసుకున్నది ఒక నర్స్ మాత్రమే. అలాంటి నర్స్ని మాత్రం ఎప్పుడు గుర్తించారు. మీదికేనే సెటైర్లు వేయడం, నవ్వుకోవడం. కానీ నాకైతే చాలా ఇష్టంతోనే తీసుకున్నాను. నేను నర్స్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నా పిల్లలు ప్రీమేచర్ పుట్టినా కూడా వాళ్ళని అంతా టేక్ కేర్ చేశాను, అంత హెల్తీగా ఉంచాను. ఫైనల్గా ఫస్ట్ డే నుంచి ఎంఎన్ఆర్ ఎక్స్పీరియన్స్ అయితే వండర్. హాస్పిటల్ అయితే సూపర్.
ఎగ్జామ్స్ అన్నీ ఇరకదీసి ఆరేయలేదు, మామూలుగా రాసాము. మా శిరీషదిన మాత్రం సూపర్. అసలు గ్లోరీ ఈరోజు ఏడుస్తుంది, ఎగ్జామ్ మంచిగా రాయలేదంట. శిరీషదిన టాపర్ అవుతుంది. ఆమె టాపర్ అయినందుకన్నా సబ్స్క్రైబ్ చేయండి జరా. వాళ్ళ ఫ్రెండ్స్ తక్కువ చేయండి. ఇగో ఈమె ఫ్రెండ్స్ ఎవరన్నా చూసుండి ఈమె ముఖం చూసన్నా నాకు ఫాలోవర్స్ రండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్న ఏడ బిర్యానీ కుందనం అంటే ఏడుంటుంది? వంటలు బాగుంటుంది. నేను ఎప్పటికీ పోయేది ఆనే కదా, వంటిల్లులో ఫుడ్ బాగుంటుంది అన్న. ఇక లాస్ట్ ఎగ్జామ్ రోజైతే మేమైతే రెస్టారెంట్కి వెళ్ళాము మా అన్నయ్యతో పాటు. ఇక చాలా కష్టపడ్డాము అనేసి అదేం లేదు. ఇంకా లాస్ట్ మేము ఎప్పుడో నా పెళ్ళికి ముందు హ్యాపీగా స్పెండ్ చేసాము అన్నయ్యతోని. ఇక తర్వాత ఇప్పుడు మళ్ళీ టైం వచ్చింది, పిల్లలు కూడా కొద్దిగా మా పక్కన లేరు కాబట్టి కొద్దిగా ఫ్రీ టైం దొరికింది అనేసి రెస్టారెంట్కి వెళ్ళి కాస్త తిన్నాము. ఏదైనా సరే మనకి ఏదైనా గట్టి బలంగా ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా అది నిజం అవుతుందని నా నమ్మకం. అదేవిధంగా నేను ఇష్టపడి తీసుకున్న నర్సింగ్ ఫీల్డ్ కూడా కంప్లీట్ చేస్తున్నానని నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజానికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఫస్ట్ మా మేడంకి. ఆమె మాకు కాల్ చేయడం వల్లనే మేము మళ్ళీ వచ్చి రాసాము. దానికి సపోర్ట్ చేసిన మా నాన్న కానీ మా హస్బెండ్ కానీ నిజంగా వాళ్ళ వల్లే మళ్ళీ నేను కాలేజ్ లైఫ్ చూశాను, మళ్ళీ ఎగ్జామ్స్ రాసి సక్సెస్ అయితే అయ్యాను. నాకైతే పెళ్ళి కాగానే అయిపోయింది, ఇక నా జీవితంలో నేనేం సాధించలేను, ఇక భార్యగా ఒక అమ్మగా సెటిల్ అవ్వాల్సిందే, ఇక నా వల్ల ఏం కాదు అని నిజంగా చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను. నా లైఫ్లో నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ నేను నా గోల్ని మళ్ళీ రీచ్ అవుతున్నాను. మన లైఫ్లో కొంతమందిని మనం ఎంత గౌరవించినా, వాళ్ళని ఎంత ఇష్టపడ్డా వాళ్ళు మాత్రం మనల్ని ఎప్పుడు అవమానపరుస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళకు మనం ఇచ్చే సమాధానమే సక్సెస్. ఈ రోజులలో ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలని చెప్పుకోవడంలో కానీ ఆచరణలో ఎవరూ పాటించట్లేదు. మన పని ఏంటో మనం ఏందో చేసుకుంటూ బతకడమే లైఫ్. ఈ రోజులలో అలా ఉంది. నా హాస్టల్ లైఫ్లో మాత్రం నేను చదువుకునే రోజులలో ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీస్ అయినా ఎంతో బాగుండేది. ఇప్పుడైతే ఎవరికి వాళ్ళు సెల్ఫిష్గా తయారయ్యారు. అమ్మాయి జీవితం మాత్రం మన చేతుల్లో ఉండదు కదా. మన లైఫ్ ఎప్పుడు ఎలా మారుతుందో అస్సలు చెప్పలేం. నా ఫ్రెండ్స్లో చాలామందికి పెళ్ళైపోయింది నాతో పాటు. కొంతమంది ఎగ్జామ్ రాయలేకపోయారు వాళ్ళ ఇంట్లో పరిస్థితులను బట్టి. కానీ అర్థం చేసుకునే వాళ్ళు నాకు ఉన్నారు కాబట్టి మళ్ళీ నేను ఎగ్జామ్స్ రాసి మళ్ళీ నా గోల్ని అయితే రీచ్ అవుతున్నాను. నేనైతే నన్ను అవమానపరిచిన వాళ్ళకి ఇదొక్కటి ఆన్సర్ ఇస్తాను, ఏం చెప్పను. ఇక ఇదండి వీడియో. మీరు కూడా మీ లైఫ్లో ఏది సాధించాలనుకున్నా తప్పకుండా సాధిస్తారు. జస్ట్ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.